ఇంకొక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. మంచి నేను చెప్పలేదు. ఫ్యామిలీ అంటే ఆ, బయట వచ్చే ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నా. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వి రెస్పెక్ట్ జర్నలిస్ట్ గాని కమ్యూనిటీ గాని అందరూ వి రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. థ్యాంక్ బట్ యూ. ట్రోల్స్ ఉన్నాయి కొంచెం అంటే మీ ఫ్యామిలీలో ఎవ్వరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్ లో చేస్తుంటారు. ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద? ఏమండి, యూ కాన్ డూ విత్ ఇట్, యూ కాన్ డూ వితౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్ లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్ లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్ గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం. సో ఇట్స్ ఓపెన్ ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఓపెన్ అంటారా లేదంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీస్, వాళ్ళ అంకుల్స్, ఆంటీస్, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్ లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు.